అదేవిధంగా పురుషుల్లో కూడా ఉన్నారు అంతే కదండి. ధర్మరాజులు. ఉమ్, ఎందుకంటే తల్లికి ఇచ్చే రెస్పెక్ట్ తల్లికి ఇస్తారు, భార్యకి ఇచ్చేది భార్యకి ఇస్తారు, కూతురికి ఇచ్చేది కూతురికి ఇస్తారు. అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఉమ్, కానీ సమాజంలో ఎక్కువగా ఏంది అంటే ఒక స్త్రీ చాలా ఎక్కువగా ఇబ్బంది పడటానికి కారణాలు ఏమిటి అంటే ఉమ్, అది భర్త నుంచి వచ్చే సమస్య ఒకటే కాదు, ఉమ్, వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఉమ్, సరైన పద్ధతిలో ఉంటేనే ఆ స్త్రీ సంతోషంగా జీవించగలుగుతుంది. రేపు ఎక్కడైనా సరే అమ్మ, ఒక ఇంటికి ఒక ఆడపిల్లని ఇచ్చినప్పుడు వాళ్ళ బుద్ధులు గుణాలు ముందు మనకు తెలియవు. ఉమ్, అంతే కదండి. అవును. దిగి చూస్తే రుచి లోతు తెలుస్తుంది, తెలుస్తోంది. తిని చూస్తే రుచి తెలుస్తుంది అవును. అనేది మనకి పెద్దలు చెప్పిన సామెత. అవును. అదే కానీ పెళ్లి చేస్తేనే కదా తెలిసేది అవతల వాడు గుణం ఏమిటో యువతల స్త్రీ గుణం ఏమిటో అనేది అర్థమయ్యేది. అది ఇరుగురికి. ఉమ్, అయితే ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత ఆ స్త్రీ అనేది సంతోషంగా జీవిస్తుంటే ఏ తల్లిదండ్రులకి ఇబ్బంది ఉండదు. ఉమ్, అక్కడ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని కూతురు కూడా తల్లి దాకా తీసుకురాకూడదు. ఉమ్, అక్కడే దాన్ని ఆ మాటని అంతటితోనే పోవాలి. 4 గోడల మధ్య జరిగే సమస్యని నలుగురిలోకి రాకూడదు. ఉమ్, అలాగ తీసుకున్న స్త్రీ ఖచ్చితంగా దాని సంసారంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదురించుకొని ముందుకు పోతుంది. దానికి కూడా ఒక ఓపిక, ఒక సహనం ఉంటుంది ఆ స్త్రీకి. ఆ ఓపిక నశించిన తర్వాత భర్తను కూడా లెక్క చేయదు. అవును. కరెక్ట్. నీ వల్ల కదా, ఒక తండ్రి కాదు, ఎవరు అవసరం లే, ఉమ్, కావాలంటే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోవడానికైనా సిద్ధమే, కానీ నువ్వు నాకు అవసరం లేదు అని అట్లా డైవర్స్ ఇస్తాను కూడా ముందుకు వచ్చిన స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. ఉమ్, అదేవిధంగా పురుషులు కూడా భార్యకి ఎంత చెప్పినా వినకుండా పోవడం, ఉమ్. ఇట్లా ఈ విధంగా వేధిస్తుంటే వాడికి కూడా చికాకు పుట్టి వాడు కూడా నువ్వు కాకపోతే